మిజోరాంలో ట్యాక్సీ ఎక్కామండి. ట్యాక్సీ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి. ఈ ట్యాక్సీ రేట్ వచ్చేసి 5 కిలోమీటర్స్కి వచ్చేసి 100 రూపీస్ అంట ఫర్ 1 పర్సన్కి. లొకేషన్ చూద్దామనేసి వెళ్తున్నాం. తను అంటున్నాడు మిజోరాం చాలా మంచి స్టేటు, చాలా బాగుంటుంది ఇక్కడ, మొత్తం అంతా కొండ ప్రాంతమే అని చెప్తున్నాడు. ఇక్కడ అతను చెప్తున్నాడు ఇక్కడ క్యాస్ట్లు అలాంటివి కూడా ఉండవు అంట. ఇక్కడ ఓన్లీ హిందువే అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారని చెప్తున్నాడు అతను. ఎందుకంటే ఇక్కడ మిజోరాము మాకు 100 కిలోమీటర్స్ అయితే మీరు తీసుకుంటున్నారు. చూడండి, అతను థ్యాంక్స్ కూడా చెప్తున్నాడు. చాలా బాగుంటుంది, అందరూ ఫ్రెండ్లీగానే ఉంటాం, వచ్చి టూరిజం చేయండి, అవి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉంటాయి అనేసి మాట్లాడుతున్నాడు అతను. తీసుకెళ్తున్నాడు అంతా ఘాట్ రోడ్ అండి. ఈ ఘాట్ రోడ్లోనే మిజోరాం మొత్తం ఘాట్ రోడ్లోనే ఉంటుంది. మొత్తం వ్యూ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ చూడటానికి. మార్కెట్కి అయితే వచ్చామండి. ఇదిగోండి చూడండి, ఇదంతా చైనా ప్రోడక్ట్, స్మగుల్ గుడ్స్ ఐటమ్సే. ఇవి చాలా చీప్గానే ఉంటాయి, కానీ మనకి చెప్పడం అయితే మటుకి చాలా హెవీ కాస్ట్ చెప్తారు. చెప్పులు, లేడీస్ బ్యూటీషియన్స్ ఇవన్నీ కూడా తక్కువ క్వాలిటీలు దొరికి, ఏది మన ఇండియా ప్రోడక్ట్ కాదండి. మొత్తం అంతా చైనా నుంచి, బర్మా నుంచి, ఇక్కడ సింగపూర్ కూడా దగ్గర 600 కిలోమీటర్స్ వస్తుంది. మనీ కూడా మన దగ్గర హెవీగానే ఛార్జ్ చేస్తారు. మనకే ఇక్కడికి వ్యత్యాసంగా చూసుకుంటే అయితే మనీ ఇక్కడే ఎక్కువ, రేట్ ఎక్కువ ఏదైనా సరే. అది చిన్న మార్కెట్, మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి పెద్దగా క్రౌడ్ లేదు. ఇవి వచ్చేసి బొంగులి స్టార్టింగ్ వచ్చినప్పుడు వస్తాయి. అవి చాలా ఇష్టంగా తింటారు. ఇదండి మార్కెట్. అందుకే ఏమన్నా మార్కెట్లో మొత్తం అంతా చైనా కల్చరే. అలా ఫేసెస్ కూడా చైనా బ్రిడ్ అయిపోయి ఉంటాయి. ఈ మిజోరాం ఒకటి, మేఘాలయ ఒకటి, ఇవన్నీ నాగాల్యాండ్ ఒకటి, ఇవన్నీ కూడా చైనాకి భిన్నంగానే ఉంటాయి. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇస్తున్నాడు లైన్లో. కేజీ కోడి 350 రూపాయలు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? పావు కేజీ 50 రూపాయలు అంటుంది. ఇది ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి. ఇదండి మార్కెట్. ఇదండి మార్కెట్ ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇంకా ప్లేస్ ఉన్నాయి, ఆ ప్లేస్ ఇంకా కాకుండా మనం చాలా బాగా ఇష్టంగా తింటాంగా. విజయవాడలో కప్పు వచ్చి 50 రూపాయలు అంటే మనం 10 రూపాయలకి 15 రూపాయలకి తగ్గ తినేస్తాం. ఆంధ్రాలో స్టార్ట్ చేసేదా కారం చేస్తున్నారు, ఒకసారి టేస్ట్ చూసి చేస్తాం ఎలా ఉంది. బటర్ 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 అంటా. నేను ఇంకేదో అనుకొని వెరైటీగా అనిపించి నాకు అనుకున్నాను. బటర్ అని చెప్పగానే ఏమన్నాను, టేస్ట్ చూసి చెప్తాను. జస్ట్
టేస్ట్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. మన ఆంధ్ర అంత కాకపోయినా కొద్దిగా యావరేజ్, పర్లేదు. టేస్ట్ చేసాను, బాగానే ఉంది. మిజోరాంలో ఇలా ఉంటాయండి, ఇంకా మంచి లొకేషన్స్ ఉంటాయి.